ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ వక్రబుద్ధిని వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది. ఈ చట్టంపై గతంలో అసెంబ్లీలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఆ వీడియోను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. 2019 జూలై 29న అసెంబ్లీలో పయ్యావుల ప్రసంగించారు. చాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్ను ప్రశంసించారు. నేడు అదే చట్టంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత రెండు నాల్కల ధోరణితో ప్రజలు విస్తుపోతున్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ బిల్లుకు పూర్తి మద్దతు తెలిపింది. భూ వివాదాల పరిష్కారానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని కితాబిచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లే ఇది. దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఆనాడు ఈ చట్టానికి మద్దతు తెలుపుతున్నాం అంటూ అదే చట్టం పైన నానా రాద్ధాంతం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం ఇదే అంశంపైన సిఐడి ఎంక్వైరీ కూడా కొనసాగుతున్న పరిస్థితి. మరి టీడీపీ మనసు మార్చుకుందా, లేదంటే కుట్రలో భాగంగా ఎన్నికల సమయంలో ఇలాంటి ఒక వివాదాన్ని తెరపైకి తెచ్చిందా, దృష్టి మరల్చే ప్రయత్నమా? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ రవీందర్ని అడుగుదాం. రవీందర్, చెప్పండి. బిందు, ఖచ్చితంగా ఎన్నికలు రాబోతున్న తరంలో కావాలని దురుద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ అడ్డమైన ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే దీని మీద తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా కొన్ని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఎవరు మర్డర్ చేశారో, ఏం జరిగిందో కేసు విచారణ జరుగుతున్నప్పుడు మీరు ఏ విధంగా తీర్పులు ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే ఆపేసినటువంటి చంద్రబాబు ఆ మరుసటి రోజు నుంచే ల్యాండ్ టైటిలింగ్ విధానం గురించి అడ్డగోలుగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు. కానీ వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ అనేది చాలా మంచి పరిణామం. ఈ విధమైన చట్టం తీసుకురావడం రైతులందరికీ, భూ యజమానులందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందంటూ అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీనే చాలా స్పష్టంగా చెప్పింది. పయ్యావుల కేశవ్ మాట్లాడినటువంటి వీడియోను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. అది చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారిగా బిత్తరపోయారు. గడిచిన 4-5 రోజులుగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ విధమైన అడ్డమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు మొత్తం వైఎస్ జగన్ లాగేసుకుంటారంటూ తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుక ఖర్చుకున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది. ఎందుకంటే రాబోతున్న తరుణంలో ఎన్నికలు కూడా చాలా వారం రోజుల పరిధిలోనే ఉన్న నేపథ్యంలో ఏదో విధంగా అసత్యాలు ప్రచారం చేసుకొని తాము ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు ప్రచారం చేస్తున్నారో దాన్ని అడ్డుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్పష్టంగా వీడియోలను కూడా బయటపెట్టింది. సో ఇప్పుడు ఈ రోజు నుంచే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా స్పందిస్తారు, ఆ బయటపెట్టినటువంటి వీడియోకి ఏ విధంగా స్పందించి దానికి సమాధానం చెప్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి పడింది. బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.